ఇటీవల పవన్ కళ్యాణ్ గారికి ముక్కుకు సంబంధించి శస్త్రచికిత్స జరిగిందని, ప్రస్తుతం ఆయన రెస్ట్‌లో ఉంటున్నారన్నటువంటి సంగతి అధికారికంగా ప్రకటించారు. మరి గత వారం రోజుల నుంచి కూడా పవన్ బయటకు కూడా రాకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటుండడం. నేడు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని కలిసి పరామర్శించారు. అయితే ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ తన ఆరోగ్య సమస్యలు, శస్త్రచికిత్స వివరాలు కూడా సీఎం గారికి చెప్పారు. మరి దీంతో పవన్ ప్రతినిధులు ఈ వివరాలను కూడా అధికారికంగా ప్రకటించారు. అయితే పవన్ కళ్యాణ్ గారు తన ఆరోగ్య పరిస్థితుల గురించి మాట్లాడి సైనస్ సంబంధిత ఇబ్బందిగా భావించినా అది తీవ్ర సమస్యగా పరిణమించిందని, ఇన్ఫెక్షన్గా మారి కంటిపై ప్రభావం చూపడంతో శస్త్రచికిత్స చేశారని ఆయన ఈ సందర్భంలో తెలియజేశారు. ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ చేసినట్లు కూడా తెలియజేశారు. అయితే శస్త్రచికిత్స అనంతరము ఇప్పటికీ కొంత మేరకు నాసల్ బ్లీడింగ్ ఉందని, మరో వారం రోజుల్లో తగ్గుతుందని డాక్టర్లు కూడా చెప్పినట్లు ఆయన తెలియజేశారు. అలాగే సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరణ సందర్భంలో తగిలినటువంటి గాయాలు అప్పట్లో పట్టించుకోలేదని వాటిని, అవి కూడా ఇప్పుడు బాధిస్తున్నాయి అనేటటువంటి విధంగా చెప్పుకొచ్చారు. అయితే భుజం దగ్గరే మజిల్కి గాయాలు గత 5 ఏళ్ల నుంచి కూడా ఉన్నాయని, రొటేటర్ కఫ్ ఇంజ్యూరీ ఉందని పవన్ కళ్యాణ్ గతంలో వైద్యం పైన పూర్తిగా శ్రద్ధ చూపించకపోవడము అన్నటువంటిది, అది ఇప్పుడు తిరగబడడం అన్నది జరిగింది అని. మరి వీటికి సంబంధించి చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని, మరో శస్త్రచికిత్స కూడా అవసరం ఉంటుందని వైద్యులు కూడా సూచించినట్లు తెలియజేశారు ఆయన. దీంతో పవన్ కళ్యాణ్ ఇన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా అంటూ అభిమానులు ఆందోళన, మరో సర్జరీ కూడా చేయాల్సి ఉందని తెలియడంతో అది కూడా జరిగి పవన్ త్వరగా కోలుకోవాలి అంటూ కార్యకర్తలు, అభిమానులు కోరుకుంటున్నారు. నమస్తే.